నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు, హీరోలు హీరోయిన్ల మధ్య గొడవలు సాధారణం. గతంలో మోహన్ బాబు చిరంజీవి మధ్య, అంతకుముందు చిరంజీవి విజయశాంతి మధ్య గొడవలు జరిగాయి. మా ఎన్నికల సమయంలోనూ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోతుంది. కొందరు ఒక వర్గానికి, మరికొందరు మరొక వర్గానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ పెద్ద హీరోలు నిర్మాతలే వెనక నుండి చక్రం తిప్పుతున్నారు. ఇవన్నీ వేరువేరు కుటుంబాల మధ్య జరిగేవి. కానీ 6 నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ఒకే కుటుంబం, అది బడా కుటుంబం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య పోరుతో ఇంటి గుట్టు రట్టు చేసుకున్నారు. రాజకీయ పార్టీల మద్దతు విషయంలో మొదలైన విభేదాలు తర్వాత సినిమాల వరకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న టెన్షన్ ఇండస్ట్రీలోనూ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ మెగా వార్కు ముగింపు పలికాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన బ్రాండ్ ఏంటో ఒక్క ట్వీట్లో చూపించాడు. మెగా వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎంకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు కూడా అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లు అని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్. మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. పైగా అంతా బానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక మెగా వర్సెస్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య అయితే వార్ తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు. నాగబాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. వీరికి కౌంటర్ గా అల్లు అర్జున్, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వరకైనా వెళ్తా, అది మీ అందరికీ తెలుసునంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా ఈ వార్కు అల్లు అర్జున్ ముగింపు పలికారు. ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపుతారో లేదో చూడాలి. అభిమానులు ఈ యుద్ధానికి ఇంతటితో ఆపుతారో లేదో చూడాలి.